హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విపిఎం కెరీర్ మేకర్స్. ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషను. ఎటువంటి అగ్నివీరు కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవి. క్లర్క్కి, ఫైర్మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హత వచ్చేటోడికి 10వ తరగతి పాసు, ఇంటర్ పాస్ అయిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషను పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ నుంచి అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ గ్రూప్ సి పోస్టులు ఇన్ ద కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి మనకి ఆర్మీ నుంచి అయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎటువంటి అగ్నివీరు కాదు, మనకి పర్మనెంట్ జాబులకి నోటిఫికేషన్ అయితే ఉంది. దీంట్లో మొదటగా మనకి స్టెనోగ్రఫీ 2 సీరియల్ నెంబర్ 3.1. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మరియు మీకు షార్ట్ హ్యాండ్ రావాలి. 80 వర్డ్స్ పర్ మినిట్, 10 మినిట్స్ అయితే డిక్టేషన్ చేయడం జరుగుతుంది. దాన్ని ట్రాన్స్క్రిప్షన్ చేయడానికి మనకి 50 మినిట్స్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. హిందీ వారికి 65 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా కంప్యూటర్లో అయితే ఉంటుంది. ఇంకో నోటిఫికేషన్ ఏముందంటే మనకి వెహికల్ మెకానిక్, ఆర్మడ్ ఫైటింగ్ వెహికల్, హైలీ స్కిల్డ్ 2కి నోటిఫికేషను. మనకి దీంట్లో ఇంటర్మీడియట్ చదివి ఐటీఐలో మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మోటార్ మెకానికల్ ట్రేడ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఆర్మడ్ ఫోర్స్ పర్సన్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్న వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ జాబ్ వచ్చేటప్పటికి మనకి లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ వచ్చిన వారు దీనికి 35 వర్డ్స్ పర్ మినిట్లో ఇంగ్లీషు, 30 వర్డ్స్ పర్ మినిట్లో హిందీ టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు. మనకి టైపింగ్ రాదు కదా అనేసి మీరు దీనికి అప్లై చేయకుండా ఉండకండి. ఎవరైతే దీనికి అప్లై చేస్తారో 2 months మనకి ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది టైపు. ఆ టైంలో మీరు మీ దగ్గర ఫోన్ పెట్టి కీబోర్డ్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ వచ్చేటప్పటికి సివిల్ మోటార్ డ్రైవరు, ఆర్డినరీ గ్రేడు. దీనికి 10th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి దాంతో బలంగా సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ హెవీ వెహికల్స్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకో జాబ్ వచ్చేటప్పుడు మనకి ఫైర్మ్యాన్కి. ఇది 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ ది కన్వెన్షన్ దానికోసం తెలిసి ఉండాలి. మెయింటెనెన్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ కోసము, హౌస్ ఫిట్టింగ్ కోసము, ఫైర్ అప్లికేషన్ కోసము, తర్వాత ఫైర్ పంప్స్ కోసం బ్రాంచెస్లో మనకి తెలుసున్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికోసం బాగా తెలియాలంటే మీకు మీ దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మీకు ఏమేం దానికోసం తెలుసున్నాయో దానికోసం తెలుసుకున్న తర్వాత దీనికైతే అప్లై అయితే చేసుకోండి. దీనికి పే అయితే మనకి పోస్ట్ సీరియల్ నెంబర్ 3.1, 3.2గా వచ్చేటప్పటికి మనకి మొత్తం అన్ని అలవన్సులు అన్నీ కలిపేటప్పటికి మనకి 55,000 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. అదే మనకి 3.3, 3.4, 3.5 వచ్చేటప్పటికి మనకి 50,000 శాలరీ అయితే వస్తుంది. మనకి ఏజ్ లిమిటెడ్ వచ్చేటప్పటికి 18 నుంచి 25 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మరియు ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే వారు 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. 45 years దాకా ఎస్సీ ఎస్టీ వారు అప్లై చేసుకోవచ్చు. వీడియోస్ ఉమెన్ అయితే మనకి 35 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫైర్మ్యాన్కి ఎవరైనా అప్లై చేసుకుంటే వారికైతే ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరికి ఫిజికల్ మెజర్మెంట్ హైట్ వితౌట్ షూస్ లేకుండా మనకి 165 సెంటీమీటర్లు ఉండాలి.
దీనికి ఎస్టీ వారికి 2.5 సెంటీమీటర్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి చెస్ట్ వచ్చేటప్పటికి 81.5 సెంటీమీటర్లు ఉండాలి. తర్వాత ఎక్స్పెండ్ అయ్యేటప్పటికి మనకి 85 సెంటీమీటర్లు ఉండాలి. వారు వెయిట్ 50 కేజీలు ఉండాలి. హైట్ తగ్గ వెయిట్ అయితే వీరికి ఉండాలని ఉంటుంది. ఫిట్నెస్ టెస్ట్ అంటే ఎండ్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్యారింగ్ ఏ మ్యాన్ 63.5 కేజీస్ మ్యాన్ని ఎత్తుకుని మనకి 183 మీటర్స్ మేరకు 96 సెకండ్స్లో మనకి పరిగెట్టవలసి ఉంటుంది. మరియు 2.7 మీటర్లు ల్యాండింగ్ డిచ్ మొదలు వైడ్ డిచ్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేయవలసి ఉంటుంది, అంటే లాంగ్ జంపు. తర్వాత 3 మీటర్స్ క్లైంబింగ్ ఉంటుంది, వెర్టికల్ రోపు, దాన్ని ఎక్కవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఆఫ్లైన్లో మనకి అప్లై చేయవలసి ఉంటుంది. ఫామ్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, డౌన్లోడ్ అయితే చేశాను. దాన్ని ఒక ఎన్వలప్లో మనకి 10x5 సెంటీమీటర్ ఇంటూ 25 సెంటీమీటర్లో పోస్టల్ స్టాంప్ తీసుకుని దాని మీద 5 రూపీస్ అయితే అంటించి సెల్ఫ్ అడ్రస్ దాన్ని ఆర్డినరీ పోస్ట్లో మనకి పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది. ఇది సెండ్ చేయడానికి మనకి 26 డిసెంబర్ నుంచి 21 డేస్ దాకా అయితే ఉంది కాబట్టి మీరు త్వరగా దాన్ని మీరు సెండ్ చేయవచ్చు. దీన్ని సెండ్ చేయడానికి మనకి ఓన్లీ ఆన్ పోస్ట్లోనే 1 పోస్ట్, ఒక అప్లికేషన్కి ఒక అభ్యర్థి అయితే దీనికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ కానీ అలాంటివి పనికిరావు. ఓన్లీ ఆర్డినరీ పోస్ట్లో మనకి దీన్ని సెండ్ చేయవలసి ఉంటుంది. దీనికి మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ ఓఎంఆర్ బేస్డ్ అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 మార్క్స్కి దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి సెక్షన్ మొత్తంగా 5 సెక్షన్ల కింద విడగొడుతున్నారు. దీన్ని జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పుడు మనకి జనరల్ ఇంగ్లీషు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. ట్రేడ్ స్పెసిఫిక్ 50 మార్కులు ఉంటాయి, 50 మార్కులకి 50 క్వశ్చన్స్కి. వెహికల్ మెకానిక్స్కి, తర్వాత మనకి సివిల్ మోటార్ డ్రైవర్స్కి, ఆర్డినరీ గ్రేడ్స్కి, హై స్కిల్ 2కి దీనికైతే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. లోవర్ డివిజన్కి అండ్ స్టెనోగ్రాఫ్కి అయితే టెస్ట్ అయితే మనకి ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్సీ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. న్యూమరికల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. మీకు ఇవన్నీ పాస్ అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి అక్కడ ఫామ్ ఇవ్వడం జరిగింది. A4 పేపర్లో మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ యూనిట్ కూడా రాయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్, జెండరు, నేషనాలిటీ అన్ని క్యాపిటల్ లెటర్స్ రాయవలసి ఉంటుంది. రిలీజియన్ ఏంటి, మీకు కరస్పాండెన్స్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్సు, తర్వాత మీ ఏ క్యాస్ట్కి వస్తారో ఆ క్యాస్ట్ రాయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది, లేకపోతే అవసరం లేదు. ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్. ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఏజ్ రిలాక్సేషన్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి ఫుల్ డీటెయిల్స్ రాయవలసి ఉంటుంది. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, దీంతో బలంగా ఏమి ఎన్క్లోజ్ చేస్తారు మీరు అప్లికేషను, తర్వాత మీకు 10th క్లాస్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఏమి ఎన్క్లోజ్ చేస్తారో అవన్నీ ఇక్కడ మీకు రాయవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డు నెంబరు, తర్వాత పాన్ కార్డు నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు, పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ నెంబరు, దీనికి మనకి నెంబర్ రాయవలసి ఉంటుంది. తర్వాత ప్లేసు, డేటు, తర్వాత సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్తో పరంగా మీకు 1 సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ తీసుకుని మీకు దాని మీద 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే మనకు అంటించవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్ కాపీ సర్టిఫికెట్లు అన్నీ ఎన్నో పెట్టారో అని పెట్టవలసి ఉంటుంది. 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ని దాని వెనకాల మదర్ నేము, ఫాదర్ నేము, బ్యాక్ సైడ్ ఫోటో వెనకాల రాయవలసి ఉంటుంది. ఎక్నాలజ్మెంట్ కార్డు, అడ్మిట్ కార్డు, ఇక్కడ ఎక్నాలజ్మెంట్ కార్డు, అడ్మిట్ కార్డు ఉంటుంది. దాన్ని A4 సైజులో తీసుకోవాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ యూనిట్ అప్లోడ్ ఏ యూనిట్కి ఇక్కడ ఫోటో అంటించవలసి ఉంది. మీ పేరు, ఫాదర్ నేము, జెండరు,
మదర్ నేము, ఫాదర్ లేదా హస్బెండ్ నేము, కేటగిరీ అప్లైడ్, తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, ఇక్కడ పూర్తిగా డీటెయిల్స్ అయితే రాయవలసి ఉంటుంది. ఈ ప్లేస్లో మాత్రం మీకు ఆఫీస్ యూజ్ ఉంది. ఇక్కడ మీరు ఏమీ రాయకూడదు. ఇక్కడైతే మీకు కూడా సంతకం ఏం పెట్టకూడదు. ఇక్కడ డేట్ కూడా ఏమీ వేయకూడదు. మీరు ఓన్లీ పైనే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫిల్ చేసి మీరు పంపించవలసి ఉంటుంది. దీనికి పోస్టులు అయితే మనకి స్టెనోగ్రాఫ్కి అయితే మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. వెహికల్ మెకానిక్, ఆర్మడ్ ఫైటింగ్ వెహికల్స్, హైలీ స్కిల్డ్ 2కి అయితే ఒక వేకెన్సీ ఉంది. ఈడబ్ల్యూఎస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లోవర్ డివిజన్కి అయితే ఒక వేకెన్సీ ఉంది. సివిల్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్కి అయితే మనకు ఒక వేకెన్సీ అయితే ఉంది. ఫైర్ మ్యాన్కి ఒక వేకెన్సీ అయితే ఉంది. టోటల్ 5 వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఎక్కడ పంపించాలంటే ఇక్కడ యూనిట్ నేమ్ ఉంది కదా, ఆర్మ్డ్ స్టాటిక్ వర్క్షాపు, తర్వాత మహారాష్ట్ర 414002కి పంపించాలి. దాన్ని ఆర్డినరీ పోస్టులో పంపించాలి. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మీకు అక్కడే అయితే ఉంటుంది. ఎవరికైతే మీకు ఎలిజిబుల్గా ఉన్నారో వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి లాస్ట్ కట్టానికి వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ అంటే వెబ్సైట్ లింక్ని ఆన్లైన్ చేయలేదు కాబట్టి అప్లికేషన్ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా కామెంట్ చేస్తే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.